యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించేదవు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువతో దేవుడు చెప్తూ ఉన్న మాట అయితే ఏమని, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దీనిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారమట చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు బోధించాలి. అమ్మా బోధించాలి. దాన్ని మరలా ఏం చేసుకోవాలంట? మనం తినకుండా కొంతమందికి రుసులు చెబుతాం. విచిత్రమైన సంగతి ఏంటంటే, సెల్ పాయింట్లో సెల్ అమ్మేవాడు సెల్లు వాడుకోలేడు. ఏమండి, దేన్ని కలిగిన వాళ్ళు దాన్ని అనుభవించలేరు. కారణం ఏంటంటే అది వాళ్ళ స్థాయికి మించింది. అది బిజినెస్ పర్పస్ అంతే. అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము బోధించటమే కాదు ఇతరులకి, దాన్ని మనం ఏం చేయాలంటే మొదట బోధించాలి. దాన్ని మనము అన్వయించుకోవాలి, ధ్యానము చేసుకున్నటువంటి వారమై దేనికంట జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించినడల నీ మార్గమును నీవేం చేయాలా? వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. దేవునికి మహిమ కలుగును గాక. కష్టపడి పైకి వచ్చేవాడట కష్టాల్లో ఉన్న వాళ్ళనే ప్రేమిస్తారట. ఎందుకు మీరిద్దరూ వీటిని గురించి ఆలోచించండి. కష్టపడే ప్రతి మనిషి కష్టపడే వారికి ఏం చేస్తారు? విలువేస్తారు. డబ్బు సంపాదించిన వాడు డబ్బున్నోడినే ప్రేమిస్తాడు. మరి ఇప్పుడు మనం ఎవరిని ప్రేమిస్తున్నాం చెప్పుకోండి సిస్టర్. ఎవరికి మనం విలువిస్తున్నాం? ఎవరికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం? తమ్ముడు కొంచెం చెప్పుకో తమ్ముడు. ఏమండి, కష్టపడి పైకి వచ్చేదానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకు? డబ్బుతో నువ్వు విలువ తెచ్చుకోవాలి. ఏమండి, ఈ లోకంలో పరువు ప్రతిష్టలు బాగా ఉండాలి అని అంటే అన్నిటికీ ఒకటే డబ్బు. కాబట్టి బైబిల్ దాన్ని కొట్టేస్తూ ఉంది. డబ్బుతో విలువ రాదండి. ఇక్కడ చూడండి, ఒకటి పెట్టారు చూడండి. అందరినీ మోసం చేసి మూటగట్టినా, అందరినీ తొక్కుకుంటూ ఎదిగినా, రాజ్యాలే ఏలినా ఏది మనతో రాలేదు కదా చెల్లి తమ్ముడు. మరి దేనికోసమండి మన ప్రయాస? దేనికోసం మన పరుగులు? బైబిల్ చదివేదానికి టైం లేదు. ఏమండి, ప్రార్థన చేసుకునేదానికి టైం లేదు. దేవుని మందిరానికి వచ్చేదానికి టైము మరి లేదు. మరి దేనికి టైం ఉంది మన జీవితంలో? మనల్ని చక్కగా వర్ధిల్ల చేసుకునేదానికి. ఇంకొకటి కూడా చూపిస్తాను. కొంచెం ఇది చూడండి. మీ అందరికీ పరిచయమైన వ్యక్తి. మీరంతా మొబైల్ ప్రపంచంలో ఉండరు కాబట్టి కొంచెం ఇది చూపిస్తున్నా. ఎంతమంది చూసి ఉంటారు? ఇది రాత్రి పగళ్ళ కష్టపడి సంపాదిస్తున్నావు. ఈ సంపాదించిన దాని వలన నీ ఇంట్లో వాళ్ళు నిన్ను పొగుడుతున్నారా? నీ పక్కింటి వాళ్ళు నిన్ను మెచ్చుకుంటున్నారా? నువ్వు ఎంత పెట్టినా నువ్వు కన్నోళ్ళు తృప్తి పడుతున్నారా? నిజం చెప్పండి. ఇట్టిట్టానండి, అది నిజమే. కన్నోళ్ళు తృప్తి పడుతున్నారా? కట్టుకున్న వాళ్ళని మెప్పిస్తున్నావు నీ బ్రతుకులో? ఏంటి, నీ పక్కింటి వాళ్ళు నిన్ను చూసి మెచ్చుకుంటున్నారండి? లేదు. కానీ ఈయన కట్టుకున్న వాళ్ళు లేరు, కన్నోళ్ళు లేరు, పక్కింటి వాళ్ళు కూడా లేరండి. ఎందుకంటే ఇతనికి నీనా అనేటువంటి వ్యత్యాసము లేదు. ఎక్కడ అవసరత ఉంటే అక్కడ దేశానికి ప్రపంచానికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నాడు. కొట్టు గట్టి కొట్టు. ఈరోజు మనిషి పోలికలో ఉన్న మనిషికి నువ్వు చేసే సమాజంలో ఏమండి, ఎదుటి మనిషిని నువ్వు ప్రేమించబడాలని చేసే దేనిలో నీకు మెడల్ చేయటంలా. ఏమండి, నోరు లేని జంతువు, ప్రాణం మాత్రమే ఉంది, దీనికి ఆత్మ లేదు. మనకు మంచి చెడు వివేచించే జ్ఞానం ఉంది, కానీ మంచి చేసిన మనిషిని మర్చిపోయి ఆ మనిషిని మనం ఏం చేస్తున్నామండి? బాధపడతాం కాదు, బాధ పెడతాం. ఏమండి, కానీ నోరు లేని జంతువు ఏం చేస్తుంది? రతన్ టాటా సమాధి దగ్గరికి వెళ్ళి, హలో వెనకున్న బ్రదర్స్ చూస్తున్నారా? చూస్తుంటే ఇట్టానండి చాలు నాకు. ఏమన్నా నోరు లేని జంతువు ఏం చేస్తుంది? సమాధి దగ్గరికి వెళ్ళంట కృతజ్ఞత కలిగి ఉంది జీవితంలో. అందుకే నేను అనేది
దేనికి మనిషి జీవితంలో మనం విలువ ఇవ్వాలి? విలువ ఎదుటి మనిషిలో మనం విలువ ఇవ్వాలి అని అంటే డబ్బుతో కాదు, ఏమండి, హోదాతో కాదు, వారి ఉన్నదానితో కాదు. దేనికి మనం ఇవ్వాలి? మనిషికి మనిషి దేనికి విలువ ఇవ్వాలి? వ్యక్తిత్వాన్ని బట్టి. కొట్టు చాపట్ల గట్టిగా. పేద ధనిక, చిన్న పెద్ద అనేది కాదు, తారతమ్యం ఉండకూడదు. అది కాదు మనకు కావలసింది. ఎవరైనా సరే వారు ఎదుటి మనిషిలో ఉన్న వ్యక్తిత్వాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు ఎందుకు అయిపోతున్నావు? ఎందుకు పాడైపోతున్నావు? ఎందుకు జీవితంలో సుఖం లేకుండా అయిపోతావు? ఎందుకు నష్టపోతున్నావు? ఎందుకు మోసపోతా ఉన్నావు? ఎందుకు జీవితంలో రాత్రి పగళ్ళు ఏడుపే ఏడుపు? ఎందుకు నమ్మి మోసపోతున్నావు? ఏమండి, నమ్మి మోసపోతా ఉన్నావు. ఎదుటి మనిషిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. పెదవుల నుంచి వచ్చిన మాటలు బట్టో, ఏమండి, మనిషికి చెప్పే మాటలు బట్టో నమ్మి నువ్వు నష్టపోతున్నావు. కానీ వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క జ్ఞానం దేవుడు మనకేం చేస్తాడు? ఇస్తాడు. ఏ జ్ఞానం ఇస్తాడు? ఎదుటి మనిషిలో ఉన్నటువంటి ఆలోచన గ్రహించే శక్తిని దేవుని ఆత్మకు మాత్రమే ఎరుక. కొట్టు చాపట్ల గట్టిగా. ఈరోజు చాలామంది ఏడ్చే ఏడుపు అదే. నేను మోసపోయానండి, నేను నమ్మానండి, నేను నష్టపోయానండి. అందరూ అదే బాటలో ఉన్నారు. కానీ ఆ రూట్ మార్చుకుందాం. తెలివి ఎవరు దాన్ని ఉపయోగించుకుంటే అది వారి సొంతం. ఈరోజు నా సొంతం తెలివి, నీ సొంతం తెలివి. దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితంలో ప్రియులరా, దేవుడు మనకేం చేశాడు? జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం మనకు కావాలి అని అంటే, అది మనలో ఉండాలి అని అంటే, దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ధర్మశాస్త్రమునట బోధించడం మర్చిపోకూడదంట, ధ్యానించడం కూడా మర్చిపోకూడదంట. ధ్యానించినటువంటి మనం ఏం చేయాలా? ఏమండి, అనుసరించినప్పుడు మన మార్గమును మనం ఏం చేసుకుంటామండి? చక్కగా చక్కగా వర్ధిల్ల చేసుకుంటామంట. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఈరోజు కుటుంబాలు కట్టబడాలన్నా, వ్యవస్థలు బాగుండాలన్నా, సంస్థలు చక్కగా ఉండాలి అని అన్నా, ఏమండి, వర్ధిల్లుతూ ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యం ఏం చేయాలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మన మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుంటాం. కాబట్టి యెహోషువ ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రమును తప్పిపోకుండా ప్రియులారా తన మార్గాన్ని చక్కగా వర్ధిల్ల చేసుకున్నాడు.